ప్రతి గ్రామంలో విద్యార్థులు దేశభక్తులు తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి మేడిపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్టు నాయకులందరూ కూడా పేరుపైన సోదరులలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులకు పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు మీడియా అందరూ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మా మండల అధ్యక్షులు బసవరాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, ఈ ప్రాంత నాయకులు శేషరెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, బిక్కు నాయక్ గారు, సురేష్ నాయక్ గారు, నమస్కారం. 79 సంవత్సరాలు అవుతుంది ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరి. ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాత్రం పలకాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయాల్సిందే. 3 రంగుల జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. అలాంటి చీకటి రోజు నుంచి ఇవాళ ఈ గడ్డ మీద భారత మాత మొదటిగా స్వేచ్ఛగా ఇవాళ 3 రంగుల జెండా నిర్వహించిన స్థాయికి రావడానికి భారత మాత మొదటిలో లక్షల మంది తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టిండు. లక్షల మంది జైళ్ళలో మధ్యలో కోట్లాది మంది భారత ప్రజానికం భాష శృంఖలాలను పెంచడం కోసం, భారత మాతను వినిపించడం కోసం ఉద్యమాలు చేసి చూస్తుంటే కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు తరం ఆనాటి త్యాగాలను మర్చిపోతా ఉంది. కేవలం చరిత్రలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవత, అల్లూరి సీతారామయ్యత ఇలా అనేక మంది త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆ యొక్క స్ఫూర్తిని ఇవాళ తరం గుండెలు నింపుకోవాల్సి ఉన్నది. ఈ రోజు మన చరిత్రను మనం మర్చిపోతే వర్తమానం లేదు కాబట్టి రాబోయే కాలంలో మనం గొప్ప చరిత్ర నిర్మాణం చేయలేము కాబట్టి గత చరిత్రను, గత త్యాగాన్ని, గత మానవుల యొక్క జీవితాన్ని మనం చేసుకునే గొప్ప సందర్భమే ఈ హరఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద 3 రంగుల జెండా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. వర్షం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మొత్తం తెలంగాణలో ఇంత ప్రత్యేక వర్షాలు చూస్తున్నప్పటికీ, ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పటికీ కూడా విద్యార్థులు కానీ పేదలు కానీ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న సందర్భంగా రాబోయే కాలంలో మన త్యాగదాల యొక్క గొప్ప చరిత్రని గుండెలు నింపుకొని అదే కమిట్మెంట్తో, అదే స్ఫూర్తితో దేశ పురోగమనంలో భాగం పంచుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఇవాళ ఉత్తర భారతం నుంచి మొదలుపెట్టి ఇవాళ ఈశాన్య భారతం నుంచి మొదలుపెట్టి కచ్చ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా నేను భారతీయుని, నా జెండా 3 రంగుల జెండా, నేను భారత మాత మొగ్గిపోయినటువంటి ఏ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచింది. ఆ స్ఫూర్తి మనం ముందుకు నడిపిస్తా ఉంది. ఆ స్ఫూర్తి ప్రపంచ చిత్రపటం మీద భారత జాతీయ ఆత్మగౌరవాన్ని, భారత ఔన్నత్యాన్ని కూడా నిలబెడతా ఉంది. నేను చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకనాడు ప్రేమ దేశంలో ఉన్న ఈ దేశం ఇవాళ గొప్ప ఎదుగుతున్న దేశం.